ఎర్రర్ వచ్చింది. సో ఈ ప్లాన్ పారామీటర్స్ ఉంటుంది ఎర్రర్. ఒకవేళ మనం బయట చెక్ ఎర్రర్ వస్తుంది. నేను ఎలా మెయింటైన్ చేయాలని చూస్తాను. ఎవరు పెట్టినేసి మనకి కోడ్ XM30 enter a table which is getting error. Which error is the T149M, T149M. Maintain. As in, plan parameters. FPL అనేది లేదు కాబట్టి లైక్ కంప్లీట్ యాక్చువల్లీ మెటీరియల్ వర్క్స్ ఉన్నాయి చూడండి. ఎలా సాల్వ్ చేసుకున్నాను. FPL not FI error. Okay. Enter. Check the issues చేద్దాం. సో ఏమైనా టేబుల్ మెయింటెనెన్స్ ఎర్రర్స్ ఉంటే మనం ఈ విధంగా డైరెక్ట్ టేబుల్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, వితౌట్ ది ఆర్గ్యుమెంట్. అదర్ ఎక్స్ కమింగ్. సో ఇది కూడా మనం అలాగే మెయింటైన్ చేసుకోవాలి. 169p అనేది. ఓకే, 30 169p మెయింటైన్. టేబుల్ 169p parameters exist. Anyone get it below. Next, purchase order. Purchase it with this result. We are automated. Yes, and check. Go to now it's posted. సో ఎస్ఎన్ దగ్గర కొన్నిటి మనం డేటా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి మెటీరియల్ ఎర్రర్, ఫిట్టింగ్ ఎంఎం ఎర్రర్. సో we can sit with MMT, then we have to coordinate the team, then we have to find a solution. డైరెక్ట్ మనం ఇవ్వడం లేదు రియల్ టైంలో. ఇది డెమోన్స్ట్రేషన్ కూడా నేర్చాను, బట్ రియల్ టైంలో మనం MMT టైప్ అయ్యి సో వాళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తారు పారామీటర్, దాన్ని బట్టి మనం సొల్యూషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఇది సొల్యూషన్ బట్టి ఇస్తారు. ఓకే, నెక్స్ట్ టైం నేను మరొక ఎర్రతో మీకు వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.